ఇంతకంటే వేరే మార్గం అనేది కావాలంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు పాత పాస్డ్ అవుట్ వాళ్ళైనా ఇప్పుడు రీసెంట్‌గా పాస్డ్ అవుట్ అయిన వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్న వాళ్ళైనా, గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోని వాళ్ళైనా, గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోకపోతే వెంటనే వచ్చేస్తుంది మీకు పీసీసీఎంఎం పెద్ద. ఎందుకంటే 160 అవుట్ ఆఫ్ 160 క్రెడిట్స్ తెచ్చుకుంటారు కాబట్టి. కానీ గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే ఈ పీసీసీఎంఎం కానివ్వండి, లేకపోతే యూఎస్, యూకే వెళ్ళాలంటే ట్రాన్స్క్రిప్ట్స్ కానివ్వండి, ఇవి మరి కాలేజీల్లో వాళ్ళు అక్కడ ఇంకా అప్డేట్ కాలేదని చెప్తారు. మరి దానికి సొల్యూషన్ ఏంటి? దీని గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కాల్ చేయండి. అందులో మీకు డాక్యుమెంట్స్ అన్ని షేర్ చేస్తాను. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే ఏంట్రా అంటే ఇప్పుడు పీసీసీఎంఎం కానివ్వండి, ట్రాన్స్క్రిప్ట్స్ కానివ్వండి. ట్రాన్స్క్రిప్ట్స్ అయితే 2 రోజుల్లోనే వచ్చేస్తాయి మీకు. గ్రేస్ మార్క్స్ అప్లై చేసినా అప్లై చేయకపోయినా కూడా యూఎస్ కావాలన్నా యూకే వెళ్ళాలన్నా కంపల్సరీ కాదు. ఎందుకంటే అప్లికేషన్ లాస్ట్ డేట్స్ వచ్చేసినాయి కాబట్టి. అయితే పీసీసీఎంఎం అయినా పెద్ద విషయం ఏం కాదు. అయితే ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే జేఎన్టీహెచ్ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే అందుట్లో లాగిన్ అని ఒకటి ఉంటుంది, స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ ఒకటి. అందుట్లో మీ హాల్ టికెట్ నెంబరు, మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని, అంటే మీ హాల్ టికెట్ నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి రిజిస్టర్ అయిన తర్వాత ఆ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఆ హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ద్వారా ఎంటర్ అయిన తర్వాత మీరు అందులో అప్లై ఫర్ సర్టిఫికేట్స్లో కొడితే ఈ ట్రాన్స్క్రిప్ట్స్ వస్తాయి, పీసీసీఎం వస్తుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓడి అని ఫీజు చూపిస్తుంది. అప్పుడు పీసీసీఎంఎం అంటే ఆ ఓడీకి అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా పీసీ నెంబర్ కావాలి. అయితే పీసీసీఎంఎం లేకుండా మరి పీసీ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అయితే దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక కాలేజీకి వెళ్ళి మీరు ఇది చేసుకోవాలి. అయితే ట్రాన్స్క్రిప్ట్కి మాత్రం పీసీసీఎంఎంతో పని ఏమి ఉండదు. ఎందుకంటే ట్రాన్స్క్రిప్ట్స్ ముందు తీసుకోవచ్చు కావాలంటే. అదేం చేయాలంటే దాని గురించి మీరు ఏం చేయాలంటే మీ కాలేజీకి వెళ్ళి మీ ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళతోనే యూనివర్సిటీ వాళ్ళకో కాల్ చేయించి అర్జెంటుగా మాకు ఇలా కావాలన్నా అని చెప్పొచ్చు. లేకపోతే స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్తే ట్రాన్స్క్రిప్ట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇమీడియట్గా అప్లై అయిపోతుంది. సింగిల్ షీటే వస్తుంది. నాకు తెలిసి ఇదివరట్లాగా సెమ్ముకి ఇవ్వట్లే, సింగిల్ షీట్ మీకు పంపిస్తూ ఉన్నారు అనమాట. ఇంకెంతకంటే వేరే మార్గం అనేది కావాలంటే మాత్రం కాల్ మీ ద్వారా కాల్ చేయండి. థ్యాంక్ యూ.